యాక్చువల్‌గా దీని మీద ఇలాంటి ఆహ్, అవకాశం ఉందా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే పాకిస్తాన్‌తో వార్ ఆగగానే మన దేశంలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. ముఖ్యంగా గత వారంలో 257 కేసులు అంతకుముందుంటే ఇప్పుడు నిన్న మొన్నటికే 1000-900 కేసులు. నిన్న ఇంకా లెక్క రాలేదు. ఈరోజు రిలీజ్ చేస్తారు. ఏదేమైనా ఒక్కసారిగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 6 కేసులు ఉన్నాయి. తెలంగాణలో కూడా 2, 3 ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో విపరీతంగా కరోనా కేసులు జంప్ అవుతున్నాయి. అంటే మనం గమనిస్తే ఒక కేరళ మినహాయిస్తే మిగతా అంతా కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా కనబడతాయి. నార్త్ అండ్ మిడిల్ ఇండియాలో. సో కేరళ కూడా కోస్టల్ స్టేట్ కాబట్టి అక్కడికి కూడా వదిలేరా అన్న డౌట్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ బయోవార్కి తెరలేపింది అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు గతంలో మనం పరిశీలిస్తే అసలు పాజిబుల్లా సినిమాలు, నవల్స్ అంటే చాలా వచ్చాయి దీని మీద. అయితే ఇది పాజిబుల్లా అనుకున్నప్పుడు గతంలో ఏంటంటే 2019లో కూడా చైనా నుంచి కరోనా వైరస్ సార్స్ CoV-2 అనే వైరస్ COVID-19 కారణమైన ఈ వైరస్ అనేది చైనా నుంచే వచ్చింది. అయితే చైనా నుంచి ఎలా వచ్చింది అనే దానికి రకరకాల థియరీలు ఉన్నాయి. ఒకటేమో చైనాలో గబ్బిలాల నుంచి వచ్చింది. దీన్నే జునాటిక్ వైరస్ అలా అంటారు. జునాటిక్ వైరస్ అంటే యానిమల్స్ నుంచి మనుషులకి రావడాన్ని జునాటిక్ వైరస్లు అంటారు. అటువంటి జునాటిక్ వైరసే ఇదే అని చెప్పారు. అక్కడ చైనాలో వుహాన్ స్ట్రీట్ మార్కెట్ అంటే వుహాన్ అనే ఒక టౌన్లో వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంది. ఆ సీ ఫుడ్లో రకరకాల గబ్బిలాల దగ్గర నుంచి అన్ని అమ్ముతుంటారు. సో అక్కడ గబ్బిలాల నుంచి తర్వాత పన్గోలిన్స్ అంటారు. పన్గోలిన్స్ అంటే ఒక రకమైన మమ్మల్స్ జాతికి సంబంధించినవి. వాటికి పెద్ద పెద్ద పొక్కుల్లాగా ఉంటుంది బాడీలో. సో ఈ రెండింటి నుంచి వచ్చిందనేది అప్పుడు వచ్చిన వార్త. ఎందుకంటే ఇది ఎపి సెంటర్కి దగ్గరగా ఉందన్నమాట వాళ్ళ అవుట్బ్రేక్ అనేది. రెండవది ఏంటంటే ల్యాబ్ లీక్ హైపోథిసిస్ అంటారు. ల్యాబ్ లీక్ అంటే ల్యాబ్ నుంచి పొరపాటుగా లీక్ అయిపోయింది, కావాలని చేయలేదు అని. అది కూడా ఎక్కడ వుహాన్లోనే సేమ్ పట్టణంలో ఈ సీ ఫుడ్ మార్కెట్కి దగ్గరలోనే ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ పేరు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అక్కడ వీళ్ళు వైరస్లకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్ అనేది పొరపాటున లీక్ అయిపోయింది. అందుకని దగ్గరున్న ఈ మార్కెట్లోకి స్ప్రెడ్ అయింది అనేది ఒక థియరీ. దీనికి ఏమి ఆధారాలు లేవు, కానీ ఇదొక థియరీ. మూడోది కావాలనే వీళ్ళు ఇంటెన్షనల్గానే దీన్ని ప్రపంచం మీదకి వదిలారు అనేదానికి మూడో థియరీ. ఇలా చెప్పడానికి కారణం ఏముందంటే చైనీస్ వైరాలజిస్టు, చైనాలోనే ఉండే వైరాలజిస్టు డాక్టర్ లీ మెంగ్ యాన్ అనే ఒక ఆవిడ ఇది ఖచ్చితంగా వీళ్ళే మా వాళ్ళే కావాలని చేశారు అని చెప్తుంది. దానికి ఆమె కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. ఎందుకంటే వుహాన్లో ఒక్కసారిగా బయటకు వచ్చినాక కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ని ఆపలేదు వాళ్ళు. ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని క్లోజ్ చేయడం అవేమీ చేయలేదు. డొమెస్టిక్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కానీ ఇంటర్నేషనల్ రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టలేదు అంటే కావాలనే ఇంటర్నేషనల్గా దీన్ని స్ప్రెడ్ చేయాలని ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళు చేశారు అనేది ఒక థియరీ అనమాట. ఇలాగా గతంలో చేయలేదా అంటే మనకి చరిత్రలోకి వెళ్తే ఫస్ట్ మనకి రికార్డ్ అయిన చరిత్రలు ఏంటంటే మంగోలియన్ పీరియడ్లో బ్లాక్ డెత్ని వాళ్ళు బయటకు వదిలారని చెప్తారు. అప్పట్లో బ్లాక్ డెత్ అంటే ఇది వచ్చి దాదాపు 14th century ప్లేగు, స్మాల్ పాక్స్ ఇలాంటి వాటిని జనంలోకి వదలడం అనేది మనకి ఫస్ట్ 14th centuryలో మంగోలియన్స్ చేశారని చెప్తారు. ఆ తర్వాత 18th centuryలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ నార్త్ అమెరికాలో అంటే దాని ఏమంటారు వాళ్ళని మనం రెడ్ ఇండియన్స్ అంటారు, లేదా నేటివ్ ఇండియన్స్ అంటారు, లేదా నేటివ్ అమెరికన్స్ అంటారు. మనకి సినిమాలు చూస్తే అప్పట్లో ఆ ఇండియన్స్ ఎలా ఉంటారో అర్థమవుతుంది. సో వాళ్ళకి ఈ స్మాల్ పాక్స్ను ఇచ్చారు, బ్లాంకెట్స్ ఇచ్చారనమాట. స్మాల్ పాక్స్తో కంటామినేట్ అయిన దుప్పట్లను వాళ్ళకి కొన్ని వేల దుప్పట్లు ఇచ్చారు.
వాటిని వాళ్ళు కప్పుకోవడంతో వాళ్ళందరికీ కూడా స్మాల్ పాక్స్ వచ్చి చాలామంది బీభత్సంగా చనిపోవడం, వీక్ అయిపోవడం, దాని తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని జయించారు. ఇది మొదటి నుంచి కూడా ఉంది. దీని మీద జేరెడ్ డైమండ్ అనే ఒక అమెరికన్ సైంటిస్టు గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్ అనే బుక్ రాశాడు 97లో. ఇందులో ఆయన ఏం చెప్తాడంటే, ఒకప్పుడు గన్స్ మీద, స్టీల్ మీద, జర్మ్స్ మీద పట్టున్న దేశాలే ప్రపంచాన్ని జయించగలిగాయి, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్. వాళ్ళు ఏం చేశారంటే చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే ఈ ఆంథ్రాక్స్, స్మాల్ పాక్స్ ఇలాంటి వాటిని జనంలోకి వదిలేసేవాళ్ళు. వాటితో జనం 90% జనం దాంతో సఫర్ అయ్యేవాళ్ళు. యుద్ధం చేయకుండానే ఆ దేశాలను వీళ్ళు జయించడానికి ఈజీ అయ్యేది. అది ఒక వెపన్ లాగా, జర్మ్స్ని ఒక వెపన్ లాగా ఈ యూరోపియన్ కంట్రీస్